చాలా మంది గూడా మాకు అసలు షుగర్ అటాక్ అయిందని తెలియదు సార్. మేము ఏదో వేరే ప్రాబ్లమ్ గురించి డాక్టర్‌ని కన్సల్ట్ అయితే, ముందు మీరు హెచ్‌బీఏవన్సీ తీసుకొని రండి అని చెప్పిన తర్వాత మాకు అందులో బయటపడింది. సో, 6.2 ఉంది. లేదు 8.2 ఉంది అని ఇట్లా చెప్తా ఉంటారు. అంటే రాండమ్‌లో బయటపడని షుగర్ అనేది ఈ హెచ్‌బీఏవన్సీ యావరేజ్ 3 మంత్స్‌లో ఎట్లా బయటపడతా ఉంది? దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? ఖచ్చితంగా. ఇప్పుడేందంటే ర్యాండమ్ బ్లడ్ షుగరే గానీ, ఫాస్టింగ్ బ్లడ్ షుగరే గానీ, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగరే గానీ, ఇవేందనంటే మనం ఈ రోజు తీసుకున్నది, నిన్న తీసుకున్నటువంటి ఫుడ్ మీద డిపెండ్ అయ్యి రిజల్ట్స్ ఉంటాయన్నమాట. సో, యూజువల్‌గా కామన్‌గా చూస్తుంటాం. ఎవరైనా ఇంట్లో హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు వాళ్ళు మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్‌నూన్ ఒకసారి, నైట్ ఒకసారి బ్లడ్ శాంపుల్ తీసుకొని టెస్ట్ చేసి ఎలా ఉంది అని చూస్తుంటారు. అంటే ఆ రోజుకు ఆ పర్టిక్యులర్ టైంకి మన బాడీలో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి మాత్రం ఈ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కానీ, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ కానీ, ర్యాండమ్ బ్లడ్ షుగర్ కానీ మనకు అక్యురేట్ రిజల్ట్స్ అనేది ఆ రోజుకి ఇస్తుంటాయి. వేరాజ్ హెచ్‌బీఏవన్సీ అనేది లాస్ట్ 3 మంత్స్ నుండి యావరేజ్‌గా మన బాడీ లోపల ఏ విధంగా ఉన్నాయి షుగర్ అనేది తెలుసుకోవడానికి హెచ్‌బీఏవన్సీ అనేది దోహదపడుతుంది. ఇప్పుడు హెచ్‌బీఏవన్సీలో వచ్చినది ఫైనల్ రిపోర్టా సార్? ఎస్ అండి. సో, హెచ్‌బీఏవన్సీ లెవెల్స్‌ని బట్టి మనకు డయాబెటీస్ ఉందా, ప్రీ డయాబెటిక్ కండిషన్ ఉన్నారా, అండ్ అన్‌కంట్రోల్ డయాబెటీస్ స్టేజ్‌లో ఉన్నారా అనేది మనం డయాగ్నోస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, చాలా మందిలో కూడా డయాబెటీస్ వచ్చే కంటే ముందే కొన్ని సిమ్టమ్స్ ఇస్తుంటారు. మన శరీరం కొన్ని చెప్తుంటది. యూజువల్‌గా 40+ వాళ్ళ గురించి మనం చూసుకున్నట్లయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి అని. సో, 40+ తర్వాతనే ఈ ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లమ్ చూసినా కానీ మగవాళ్ళ లోపల ఒకప్పుడు ఏంటంటే 50 ఓల్డ్ ఏజ్ తర్వాత 60 ఇయర్స్ తర్వాత మనం ఈ డయాబెటీస్ అనేది ఎక్కువ చూసేవాళ్ళం. డయాబెటీస్ లోపల కూడా చాలా రకాలు ఉన్నాయి. టైప్ 1 డయాబెటీస్ అని, ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్, టైప్ 1 డయాబెటీస్ అని, టైప్ 2 డయాబెటీస్, నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అని చెప్పి చెప్తుంటాం. సో, టైప్ 2 డయాబెటీస్ అనేది 40 ఏజ్ గ్రూప్ తర్వాత చాలా మంది లోపల క్వైట్ కామన్గా, ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మనం చూసినట్లయితే రీసెంట్ టైం లోపల కోవిడ్ తర్వాత 40 ఏజ్ గ్రూప్ దాటిన తర్వాత రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ లో భాగంగా మనం ఈ డయాబెటీస్ అనేది ఎక్కువ చూస్తున్నాం అనమాట. సో, ఎందుకు 40 తర్వాత అని అంటే మనం మొదట మాట్లాడుకున్నట్టు ఎక్కువగా సెంట్రల్ ఒబేసిటీ ఉండడం వల్ల డయాబెటీస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఎక్కువగా టెన్షన్స్ ఎక్కువ ఉండడం, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం, యాంగ్జైటీ ఎక్కువగా ఉండడం, స్లీప్ ప్రాపర్గా లేకపోవడం, ఇవన్నీ కూడా అండర్లైన్ కాజెస్ అని చెప్పి చెప్తుంటాను డయాబెటీస్కి. కొన్ని సంకేతాలు అన్నారు కదా, ఏం కనిపిస్తాయి అంటే మనకు డయాబెటీస్ వచ్చే ముందు ఎట్లాంటి సంకేతాలు కనిపిస్తాయి? సో, చాలా మంది లోపల కూడా మనం క్లినికల్గా చూసినట్లయితే వాళ్ళు డయాబెటీస్ కోసం మన దగ్గరికి రారు. లైక్ వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ ఒకటి ఉంటాయి అండ్ ఫైనల్ డయాగ్నోసిస్ వచ్చేసి డయాబెటీస్ అని చెప్పేసి చూస్తున్నాం. సో, ఆ సిమ్టమ్స్ ఏంటి ఎక్కువ మందిలో చూసేది అంటే స్కిన్ ఎరప్షన్స్. చాలా మంది లోపల కూడా స్కిన్ కండిషన్ తోటి డయాబెటీస్ అనేది మనం చాలా మందిలో గుర్తిస్తూ ఉంటాం. ఒకప్పుడు ఐ చెకప్ కి పోతే బయటపడేది. సో, ఈ మధ్య కాలం లోపల స్కిన్ ప్రాబ్లమ్స్ తో మన దగ్గరికి వస్తే అవి ఫైనల్ గా చూస్తే డయాబెటీస్ ఉంటుంది. సో, స్కిన్ లో ఎక్కువగా ఇచ్చింగ్, క్రానిక్ ఎగ్జిమా ఇలాంటి కండిషన్ లోపల కూడా అంటే రికరెంట్ గా మళ్ళీ చర్మ సమస్యలు వస్తున్నాయి, అది ఇట్ ఈస్ ఇండికేషన్ ఫర్ డయాబెటీస్. అండ్ మెడ చుట్టూ పూర్తిగా నల్లగా అయిపోతుంది, బ్లాక్ గా అయిపోతుంది, పిగ్మెంటేషన్ వస్తుంది. అందరూ ఏంటంటే రకరకాల సోపు, లోషన్స్ ఇవి మారుస్తుంటారు, కానీ అండర్లైన్ కాజెస్ అనేది మనం చూసుకోవాలన్నమాట. సో, ఏదో ఆయిల్ పెడితే పోతుంది, ఆ చర్మం నల్లగా ఉన్న తెల్లగా అయిపోతుంది, ఇలాంటి చేస్తూ ఉంటారు చాలా మంది. నేను నిమ్మకాయని రుద్దేయండి అని చెప్పి చాలా చేస్తారు. సో, ఇలాంటి చేస్తున్నారు, కానీ ఫస్ట్ అండర్లైన్ కాజ్ అనేది ఉంటుంది. అండర్ ఆర్మ్స్ బ్లాక్ గా అయిపోతుండడం, మెడ చుట్టూ నల్లగా అయిపోతుండడం, అండ్ త్వరగా అలసిపోతూ ఉండడం, చిన్న పని కూడా తొందరగా అలసిపోతూ ఉండడం, ఇవన్నీ కూడా డయాబెటీస్ వచ్చే కంటే ముందు మన శరీరం లోపల కలిగేటువంటి మార్పులు అనమాట. సో, ఎప్పుడైతే ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయో, రికరెంట్ గా స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ ఏదో టెంపరీగా ఆయింట్మెంట్ పెట్టినప్పుడు వాడినప్పుడు తగ్గుతుంది, మళ్ళీ సేమ్ థింగ్ రిపీట్ అవుతుంది, అలాంటి కండిషన్ లోపల డయాబెటీస్ ఉందా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ అరౌండ్ నెక్ బ్లాక్ పిగ్మెంటేషన్ అనేది ఏర్పడుతుంది. ఇట్ ఈస్ ఎ ఇండికేషన్ ఫర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. మన బాడీలో ఉన్నటువంటి ఇన్సులిన్ అనేది ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాను అని చెప్పి శరీరం మనకి ఇండికేట్ చేస్తుంది. మనం దాన్ని వదిలిపెట్టేసి ఎంతసేపు సోపును మారుస్తే దానివల్ల యూజ్ ఉండదు. సో, ఖచ్చితంగా అండర్లైన్ కాజ్ ఏంటని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, డయాబెటీస్ వచ్చే కంటే ముందు ఇంకా సిమ్టమ్స్ ఏముంటాయంటే పాలియూరియా, అంటే యూరిన్ అనేది ఫ్రీక్వెంట్గా వస్తున్నాం. ఇది సమ్మర్ అయినప్పటికీ కూడా నైట్ టైం ఒక 2-3 సార్లు వాష్రూమ్కి వెళ్తూ ఉండడం, ఇట్ ఈస్ ఇండికేషన్ ఫర్ డయాబెటీస్. అంటే అతిమూత్ర వ్యాధి అని మనం తెలుగులో చెప్తుంటాం. సో, యూరినేషన్ అనేది ఎక్కువగా అవుతుండడం, ఆల్ ఆఫ్ సడన్ గా వెయిట్ లాస్ అవుతూ ఉండడం, ఇట్ ఈస్ ఇండికేషన్ ఫర్ డయాబెటీస్. ప్రాపర్ గా డైట్ మెయింటైన్ చేస్తున్నాం, ఫుడ్ బాగా తీసుకుంటున్నాం, అయినా కానీ సడన్ గా వెయిట్ లాస్ అవుతుంది. విత్ ఇన్ 2 months లోపల 8 kgs 9 kgs తగ్గినాం అంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళు అరే సడన్ గా వెయిట్ తగ్గిపోయారు, అమ్మాయి నేను చాలా తగ్గిపోయానని హ్యాపీ ఫీల్ అవుతుంటారు. బట్ అండర్లైన్ కాజ్ డయాబెటీస్ అయితే మాత్రం అది హ్యాపీ ఫీల్ అవుతుంది, డేంజర్. మనకి టెస్ట్ చేయించుకోవాల్సిందే షుగర్ లెవెల్స్. సో,
ఈ విధంగా సడన్గా వెయిట్ లాస్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ప్రోటీన్ లాస్ అవుతుంటుంది, మన శరీరంలో ఉన్నటువంటి కండరాలు మొత్తం కూడా కరిగిపోతుంటాయి. ఇట్ ఈస్ డైరెక్ట్లీ మళ్ళీ ఏమవుతుందంటే ఇది మొత్తం కూడా కిడ్నీ మీద ఓవర్లోడ్ అవుతుంది అనమాట. సో కిడ్నీ ఫంక్షన్ లోపల మార్పులు రావడం అనేది ఒక మేజర్ కాజ్ లాగా, మేజర్ డ్యామేజ్ టు అవర్ బాడీ అని చెప్పి చెప్పొచ్చు అనమాట. సో సడన్లీ వెయిట్ లాస్ అవుతున్నా కానీ, దాంతోపాటు యూరిన్ ఎక్కువగా వస్తున్నా కానీ, ఇవన్నీ కూడా డయాబెటీస్ సిమ్టమ్స్ అనమాట. ఓకే. ఓకే. ఈ డయాబెటీస్ వచ్చిన వాళ్ళలో ఎక్కువ మనము నేను నిద్ర లేవగానే అసలు కాళ్ళు కింద పెడితే అట్లా సూదులతో పొడిచినట్టుగా వస్తూ ఉంది, చేతుల్లో మంటలు తిమ్మిర్లు వస్తూ ఉన్నాయి అంటుంటారు కదా. అంటే ఎందుకు డయాబెటీస్ ఉన్న వాళ్ళలో అసలు వాళ్ళ నరాలలో ఏం జరుగుతూ ఉంటుందండి? సో కామన్గా డయాబెటీస్ పేషెంట్స్ లోపల చూసేటువంటి కాంప్లికేషన్లో భాగంగా మీరు ఇందాక ఈ అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ వస్తుందండి. దాన్ని డయాబెటిక్ న్యూరోపతి అని చెప్పి చెప్తుంటాం అనమాట. సో డయాబెటీస్ అనేది ఉంటే దానివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు, అది కంట్రోల్లో ఉన్నంత వరకు మరి శరీరానికి ఎలాంటి ఇబ్బంది చేయదు. ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్లో లేవు, అలాంటి కండిషన్ లోపల డయాబెటిక్ కాంప్లికేషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో డయాబెటిక్ కాంప్లికేషన్స్ చూసుకున్నట్లయితే డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ నెఫ్రోపతి, డయాబెటిక్ రెటినోపతి, డయాబెటిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, డయాబెటిక్ గ్యాంగ్రీన్, డయాబెటిక్ ఫుడ్, ఇలా చెప్పుకుంటూ పోతే 100 రకాల కాంప్లికేషన్స్ వస్తాయి. సో డయాబెటీస్ ఎస్ అండి. సో డయాబెటీస్ అనేది బేసిక్గా మన ఇండియాలో చూసుకుంటే ప్రతి ఫ్యామిలీలో ఒకరైనా డయాబెటీస్తో బాధపడే వాళ్ళు కామన్గా చూస్తున్నాం. సో డయాబెటీస్ ఉంటే ప్రాబ్లమా, మా ఇంట్లో అందరికి ఉంది నాకు కూడా ఉందని చెప్పేసి మనం చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో డయాబెటీస్ ఉంటే ఎలాంటి ప్రాబ్లం లేదు, వాటి బ్యాలెన్స్డ్గా చూసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేవో అప్పుడు కాంప్లికేషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ మీరు ఇందాక అన్నట్టు అరిచేతుల్లో, పాదాల లోపల మంటలు, తిమ్మిర్లు, గుచ్చుకున్నట్టుగా అనిపిస్తుండడం, ఇవన్నీ కూడా డయాబెటిక్ న్యూరోపతికి సంబంధించినటువంటి సిమ్టమ్స్ అని చెప్తుంటారు అనమాట. సో డయాబెటిక్ న్యూరోపతి సిమ్టమ్స్ ఒకసారి డెవలప్ అయిన తర్వాత ఎన్ని రకాల పెయిన్ కిల్లర్స్ వాడినా కానీ, ఎన్ని రకాల మెడిసిన్స్ వాడినా కానీ అవి రివర్సల్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటాయి అనమాట. సో దానిలో భాగంగా ఎస్పెషల్లీ హోమియోపతి లోపల, హోమియో వైద్య విధానం లోపల డయాబెటిక్ న్యూరోపతికి చక్కటి మెడిసిన్స్ అందుబాటులో ఉంటాయి అనమాట. డయాబెటిక్ న్యూరోపతి కానీ అండ్ అన్కంట్రోల్ డయాబెటీస్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ నార్మల్ స్థాయికి తీసుకురావడానికి కూడా హోమియో వైద్య విధానం లోపల మంచి మెడిసిన్స్ అని అందుబాటులో ఉన్నాయి. ఓకే. ఓకే.